మనం నెక్స్ట్ రాబోయే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో 6th to 10th క్లాస్ కంటెంట్ ఏ విధంగా చదవాలనో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ముందు మనం 6th to 10th క్లాస్ ఈ సిలబస్ ఏముంది చూడాలి. సేమ్ టాపిక్స్ ఏ క్లాస్లో ఉన్నాయి మనం ఇక్కడే రాసి పెట్టుకోవాలి. భూమి వైవిధ్యం ఈ టాపిక్స్ 6th, 7th, 8th ఈ 3 క్లాస్లో ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు ఈ టాపిక్స్ 6th, 7th ఉన్నవి. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థల పరిపాలన ఈ టాపిక్ వచ్చేసి 6th, 7th క్లాస్లో ఉన్నవి. ఇప్పుడు 6th పార్ట్ 2 బుక్ చూద్దాం. ఈ పార్ట్ 2 బుక్లో ఏముంది? రాజకీయ వ్యవస్థల పరిపాలన ఈ టాపిక్ 6th, 7th ఉంది. తర్వాత సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు ఈ టాపిక్ వచ్చేసి 6th, 7th ఉంది. తర్వాత మతం, సమాజం ఈ టాపిక్స్ 6th, 7th, 8th ఉన్నవి. నెక్స్ట్ సంస్కృతి, సమాచారం ఈ టాపిక్స్ 6th, 7th, 8th ఉన్నవి. అంటే సేమ్ టాపిక్ ఏ బుక్లో ఉందో ఇక్కడే మనం రాసి పెట్టుకొని సీక్వెన్స్గా చదవాలి. ఇలా చదవడం వల్ల మనకు సబ్జెక్ట్ మీద తొందరగా క్యాబినింగ్ వస్తుంది. తర్వాత 7th క్లాస్ పార్ట్ 1 బుక్. 7th క్లాస్ పార్ట్ 1 బుక్లో భూమి వైవిధ్యం ఈ టాపిక్ 6th, 7th, 8th ఉన్నవి. 3 క్లాసులు ఉన్నవి. నెక్స్ట్ ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు ఈ టాపిక్ 6th, 7th ఉన్నవి. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థ పరిపాలన ఈ టాపిక్ 6th, 7th ఉంది. నెక్స్ట్ 7th క్లాస్ పార్ట్ 2 బుక్ చూద్దాం. ఇక్కడ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం ఈ టాపిక్స్ మనకు 7th క్లాస్ ఉన్నవి, 9th, 10th క్లాస్లో ఉన్నవి. అంటే ఈ సేమ్ టాపిక్స్ ఏ బుక్లు ఉన్నావో ఇక్కడే మనం రాసి పెట్టుకొని టాపిక్స్ అనేది సీక్వెన్స్ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు ఈ టాపిక్స్ మనకు 6th ఉంది, 7th ఉంది. నెక్స్ట్ మతం, సమాజం ఈ టాపిక్ 6th, 7th, 8th ఈ 3 క్లాసులో ఉన్నది. నెక్స్ట్ సంస్కృతి, సమాచారం ఈ టాపిక్ మనకు 6th, 7th, 8th ఈ 3 క్లాసులో ఉంది. ఇప్పుడు 8th క్లాస్ పార్ట్ 1 బుక్ చూద్దాం. 8th క్లాస్ పార్ట్ 1 బుక్లో సిలబస్ ఏముంది? భూమి వైవిధ్యం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ టాపిక్ సేమ్ 6th, 7th, 8th ఈ 3 బుక్లో ఉన్నవి. తర్వాత ఉత్పత్తి, వినిమయం, జీవనాధారం ఈ టాపిక్స్ వచ్చేసి మనకు 8th క్లాస్లో ఉంది మరియు 9th క్లాస్లో ఉంది. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థ పరిపాలన ఈ టాపిక్ వచ్చేసి మనకు 8th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో ఉంది. అంటే ఇది మనకు 8th క్లాస్ పార్ట్ 1 బుక్. ఈ టాపిక్ 8th ఉంది మరియు 10th ఉంది. నెక్స్ట్ 8th క్లాసు పార్ట్ 2 బుక్ చూద్దాం. 8th క్లాస్ పార్ట్ 2 బుక్లో సిలబస్ ఏముంది? ఇక్కడ ఈ భూమి వైవిధ్యం ఈ టాపిక్ ఆల్రెడీ మనకు 8th క్లాస్లో వచ్చేసింది. తర్వాత కొన్ని అంశాలు పార్టీకి సంబంధించి భారత రాజ్యాంగం, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం, చట్టం, న్యాయం, ఒక సన్నివేశ అధ్యయనం ఈ టాపిక్ వచ్చేసి మనకు 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో ఉంది. తర్వాత సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు ఈ టాపిక్ మనకు 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో ఉంది. తర్వాత మతం, సమాజం ఈ టాపిక్స్ 6th, 7th, 8th క్లాస్లో ఉన్నది. తర్వాత సంస్కృతి, సమాచారం ఈ టాపిక్స్ వచ్చేసి 6th, 7th, 8th క్లాస్ ఈ 3 క్లాసులో ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి 9th క్లాస్ బుక్. ఈ 9th క్లాస్ బుక్లో సిలబస్ ఏముంది? 9th క్లాస్ బుక్లో ఎక్కువగా మనకు ఇక్కడ జాగ్రఫీ టాపిక్స్ ఎక్కువ ఉన్నవి. ఈ జాగ్రఫీ టాపిక్స్లో 1 నుంచి 5 టాపిక్స్ వచ్చేసి 8th క్లాస్ ఉంది, 9th క్లాస్లో ఉన్నది. ఈ 6th నుంచి 9th వరకు ఈ టాపిక్స్ వచ్చేసి 9th క్లాస్ ఉంది, 10th క్లాస్లో ఉన్నాయి. తర్వాత ఈ 9th నుంచి 11th టాపిక్స్ అనేవి 8th క్లాస్ ఉన్నాయి, 9th క్లాస్ ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా హిస్టరీ మరియు వరల్డ్ హిస్టరీ ఈ టాపిక్స్ 9th క్లాస్లో ఉన్నాయి, 10th క్లాస్లో ఉన్నవి. ఈ విధంగా సేమ్ టాపిక్స్ ఏ బుక్లో ఉన్నవి అంటే మనం సీక్వెన్స్ చదవడం వల్ల సబ్జెక్ట్ మీద మంచి కమాండింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ బుక్. 10th క్లాస్ బుక్లో సిలబస్ ఏముంది? ఇక్కడ వచ్చేసి మనకు 10th క్లాస్ బుక్లో ఇండియన్ జాగ్రఫీ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 1 నుంచి 6 టాపిక్స్ వచ్చేసి నాకు 9th క్లాస్లో మరియు 10th క్లాస్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇండియన్ హిస్టరీ మరియు వరల్డ్ హిస్టరీ ఈ టాపిక్స్ 9th క్లాస్లో ఉన్నాయి,
10th క్లాస్లో ఉన్నవి. ఈ విధంగా మీరు సేమ్ టాపిక్స్ అనేవి ఎక్కడెక్కడ ఏ క్లాస్లో ఉన్నవి అనేది ఇక్కడే రాసి పెట్టుకోవడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది. అది సబ్జెక్ట్ చదవడం కూడా అదే విధంగా చదవండి. ముందు ఒక్కసారి మీరు ఫస్ట్ 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు మరియు 9th క్లాసు, 10th క్లాసు చదివిన తర్వాత సేమ్ టాపిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చదవండి. తర్వాత 6th to 10th బుక్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే అప్పుడు మీరు ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళండి. ముందు ఈ టాపిక్స్ కంప్లీట్ చేయండి. ఈ విధంగా మీరు చదవడం వల్ల మీకు సోషల్ స్టడీస్ మీద సబ్జెక్ట్ మీద మంచి కమాండింగ్ వస్తుంది. ఈ వీడియోలో మీకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ గురించి కంటెంట్ ఏ విధంగా చదవాలనో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో సోషల్ మెథడ్ ఏ విధంగా చదవాలో మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.